Market Analyst 2025, empowering investors, most trusted in financial analysis, and human wealth creation expert, Satya Santosh, G Capital. Ladies and gentlemen, a powerful round of applause for Mr. Satya Santosh. He is a capital expert with over 20 years of experience in India. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జూన్ 2025లో జరిగిన ఒక అవార్డు సెరమనీలో నాకు ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఇది ఇండియాస్ ప్రెస్టీజియస్ ఐకానిక్ అవార్డు అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మార్కెట్ అనలిస్ట్, తర్వాత వెల్త్ క్రియేషన్ ఎక్స్పర్ట్ కింద ఇది అవార్డు అయితే రావడం జరిగింది. ఈ అవార్డు సంబంధించి కొన్ని మీడియా అండ్ అదర్ క్లిప్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక అవార్డు వచ్చిందని చెప్పి నేను గొప్పగా చెప్పుకోవడానికో గర్వం పడ్డానికో నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్పేది, మనము హానెస్ట్గా ఎథికల్గా మన పని చేసుకుంటా పోతే మనకు రావాల్సిన అవార్డ్స్ రివార్డ్స్ టైం టు టైం వస్తూ ఉంటాయి. 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అయినా, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అయినా నాకు ఒకటి. ఇన్వెస్టర్స్కి వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ గోల్స్ బేస్డ్గా బెస్ట్ అడ్వైజర్ సర్వీసెస్, అనలిస్ట్ సర్వీసెస్ ఇవ్వడం అయితే గత కొన్నాళ్ళుగా మనం చేశాము. మనం ఇదివరకు ఇచ్చిన కొన్ని సక్సెస్ఫుల్ అనాలిసిస్ అనేది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే ఇదివరకు మనం ఇచ్చిన అనాలిసిస్ రిపోర్ట్స్ కూడా మీరు చూడండి. మార్కెట్లో బహుశా ఇలాంటి అనాలిసిస్ ఏ ఎక్స్పర్ట్ కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ విషయం నేను గర్వంగా చెప్తాను. మార్కెట్లో చాలా మంది ఫేక్ న్యూస్ లేదా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని షేర్ చేయడానికి ఇష్టపడతారు. కానీ నేను ఏదైతే ఖచ్చితంగా జరుగుతుందో దాన్ని మాత్రమే మీ ముందుకు తేయడానికి ప్రయత్నం చేశాను. అది గోల్డ్, సిల్వరు, నిఫ్టీ, బిట్ కాయిన్స్ లేదా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మార్కెట్లో మనం ఒక ముఖ్యమైన అనాలిసిస్ని ముందుగానే మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో మరిన్ని మంచి అనాలిసిస్ని మీ అందరికీ షేర్ చేసి మీ యొక్క వెల్త్ క్రియేషన్కి ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైతే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు మీ యొక్క ట్రావెలింగ్, మీ యొక్క జర్నీని మాతో ఇంకా కంటిన్యూ చేయండి. సో దట్ మీకు మరింత ప్రాఫిట్ లేదా వెల్త్ క్రియేషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా నేను అబ్జర్వ్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ట్రావెలింగ్ లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దట్ వాళ్ళు ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేయలేరు. సో ఎవరైతే నిజంగా వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, మీరు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకో. నేను మీ సత్యం.